ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే చెప్తాను. ఉదాహరణకు అడల్ట్ కంటెంట్ ఉంది. అంటే అడల్ట్ కంటెంట్ అంటే అశ్లీలమైన వీడియోలు లేదా శృంగారభరితమైన వీడియోలు. ఇవి చాలామంది ఇష్టపడతారు. కానీ ఇది బూత్ కిందకి వస్తుంది కదా! అంటే కొన్నిసార్లు ఇది బూత్ కిందకి వస్తుంది. వీటిని బూత్ వీడియోలుగా చూస్తున్నారు. అలా చూడకండి. ఇప్పుడు ఖజురహో ఉంది. ఖజురహోను బూత్ శిల్పాలు అంటారా? కొన్ని హంపి శిల్పాలు, ఇలా కొన్ని శృంగార శిల్పాలు ఉంటాయి కదా! ప్రాచీన గుళ్ళల్లో, దేవాలయాల్లో కూడా శృంగార శిల్పాలు ఉన్నాయి. ఆఖరికి కామసూత్ర కూడా ఉంది కదా, వాత్సాయన కామసూత్ర ఉంది. ఇది వీటిని తప్పుపడతారా? పోనీ డాక్టర్ సమరం గారి శీర్షిక ఉంటుంది, అది తప్పుపడతారా? బూతు అంటారా? దాన్ని నిషేధిస్తారా? లేదు కదా. అంతెందుకు సినిమాల్లో కూడా, అంటే సాంప్రదాయమైన ఫ్యామిలీ సినిమాల్లో కూడా శృంగార సన్నివేశాలు ఉంటాయి కదా, అందులో కూడా శృంగార సన్నివేశాలు, బెడ్రూమ్ సన్నివేశాలు, హీరో హీరోయిన్స్ సన్నివేశాలు ఉంటాయి. వాటిని తప్పుపడతారా? బూతు అంటారా ఎవరైనా? స్త్రీ పురుషులు కుటుంబ సమేతంగా చూస్తున్నారు కదా. కాబట్టి మీరు శృంగార వీడియోలు లేదా అడల్ట్ కంటెంట్ చేసేటప్పుడు అడల్ట్ కంటెంట్ లాగా చేయకండి, అది బూత్ అవుతుంది, బూత్ సినిమాలాగా అవుతుంది. ఇప్పుడు బూత్ సినిమాలున్నాయి కదా, అవి బూత్ సినిమా కిందనే చూస్తారు, బూత్ సినిమాలాగా చేస్తారు. మొత్తం ఆ సినిమానే బూత్ స్పెషల్ అనమాట. అలా చేస్తే తప్పు, దాన్ని బూత్గా చూస్తున్నారు. కానీ ఇప్పుడు కుటుంబ కథా చిత్రాలు, ఫైట్ సినిమాలు, యాక్షన్ సినిమాలు ఉంటాయి కదా, జోక్ సినిమాలు, ఎన్నో రకాల సినిమాలు ఉన్నాయి కదా, వాటిలో కూడా శృంగారం ఉంటుంది. అంటే ఆడ శృంగారం అనేది ముఖ్య ఉద్దేశంగా చూపెట్టారు. ఆ సినిమా కంటెంట్ వేరు. హాస్యమో లేకపోతే లవ్ స్టోరో లేకపోతే ఫ్యామిలీనో, కుటుంబ కథా చిత్రాలు ఇలా వేరే ఉద్దేశంతో ఉంటాయి. అందులో శృంగార ఘట్టం కూడా వస్తుంది. అప్పుడు అది బూతుగా చూడరు. చూసారా? కాబట్టి మీరు అడల్ట్ కంటెంట్ చెప్పేటప్పుడు, మీరు అడల్ట్ కంటెంట్ చెప్పేటప్పుడు అంటే అశ్లీల వీడియోలు, శృంగారం ఇదంతా ఒకటే కదా, దీన్ని ఎలా చెప్పాలంటే అదే ఉద్దేశంతో చెప్పకండి. అదే ఉద్దేశంతో చెప్తే తప్పవుతుంది. ఇప్పుడు ఒక మహిళ ఉంది, ఆ స్త్రీ దగ్గర మీరు లవ్ ప్రపోజ్ చేసినా లేకపోతే శృంగారభరితంగా మాట్లాడినా, శృంగార ప్రస్తావన తెచ్చినా అది మిస్బిహేవింగ్ అంటారు. వీడు చెడుగా ప్రవర్తించుండు, అసభ్యంగా ప్రవర్తించుండు అంటారు. మీ ఇంట్లో వాళ్ళ దగ్గర అయితే ఇలాగే ప్రవర్తిస్తారా, నీకు అక్క చెల్లెలు లేరా, ఇలా మాట్లాడతారు. కానీ ఒక పిచ్చివాడు డ్రెస్ లేకుండా వెళ్ళింది అనుకో, వాడిని చూడకుండా కళ్ళు మూసుకుంటారా ఆడవాళ్ళు ఎవరైనా? మూసుకోరు కదా. అలాగే శృంగారం బొమ్మల్ని అనుకో, వాటిని చూడకుండా కళ్ళు మూసుకుంటున్నారా లేడీస్? పోనీ లేడీస్ శృంగారం గురించి చెప్పుకోకుండా ఉన్నారా? బాయ్ ఫ్రెండ్ని ఇష్టపడిన అమ్మాయిందా? కోరికలు లేని అమ్మాయిందా? శృంగారం ఇష్టం లేని అమ్మాయిందా? ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత భర్త చనిపోతాడు కదా ఆడవాళ్ళకు, అప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు, అది తప్పు అనేవాళ్ళు. కానీ ఆమె కూడా కోరికలు ఉంటాయి కదా, అవి తీర్చుకోవడం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నారు. అంటే ఇక్కడ నిషేధం అంటే కోరికలు అనేవి తీర్చుకోవాలని ప్రోత్సహించారు కదా. ఆ కోరికలు ఆడవాళ్ళకు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ఆడవాళ్ళ కోరికలు అణచివేస్తారు శృంగారంలో. ఆడవాళ్ళకు శృంగారం కోరికలు అంటే తప్పు, మగవాళ్ళకే ఉండాలంటారు. కానీ ఇప్పుడు అది లేదు, ఆడవాళ్ళు కూడా కోరికలు ఉంటాయి, వాళ్ళు కూడా తీర్చుకోవాలి అని చెప్తున్నారు కదా. ఇలా మీరు శృంగారం గురించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడితే అమ్మాయిలు ఒప్పుకోరు. కానీ ఇప్పుడు లేడీ డాక్టర్ ఉంది, ఒక అబ్బాయిది ఏదో బట్టలు లేకుండా చూడాలనుకో, జిరాక్స్ తీయాలనుకో, అలాంటప్పుడు డ్రెస్ లేకుండా చూడాల్సి వస్తుంది కదా లేడీ డాక్టర్. శృంగారం గురించి లేడీ డాక్టర్స్ కూడా మాట్లాడుతున్నారు. కానీ చూడరాని దృశ్యాలు చూస్తారు, అవి అనుకోకుండా కంటపడతాయి. అప్పుడు కళ్ళు మూసుకుంటారా? ఒక అబ్బాయి ఉద్దేశపూర్వకంగా కాకుండా ఎందుకో డ్రెస్ లేకుండా కనిపించడానికి ఆడవాళ్ళు కళ్ళు మూసుకుంటారా? మూసుకోరు కదా. అంటే ఆడ ఉద్దేశపూర్వకంగా చూపిస్తే, కావాలని చూపిస్తే తప్పు. ఇప్పుడు ఒక వ్యక్తిని కొడతాం, కావాలని కొడితే అది తప్పు కదా, మళ్ళీ కొడతాడు, కొట్లాట పెడతాడు. కానీ తెలియకుండా మనం దాకినాం అనుకో, అప్పుడు అది తప్పు అవుతుందా? మన తప్పు కాదు కదా. ఇక శృంగారము, న్యూడు, మగాడు నగ్నంగా కనబడడం, పురుషాంగము ప్రదర్శించడము, సెక్స్ మాటలు, సెక్స్ గురించి ఆడవాళ్ళతో డిస్కషన్ చేయడము, ఇవన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తే తప్పు. కానీ నేచురల్గా కామన్గా ఇవన్నీ చేయొచ్చు, ఎందుకంటే ఇవి సహజమైనవి. కాబట్టి సహజంగా చేయొచ్చు అనమాట. ఓకే, అందులో తప్పు లేదు. కాబట్టి మీరు ఒక సెక్స్ కంటెంట్ గురించి చెప్పినప్పుడు సెక్స్ పరంగా అది మాత్రమే చెప్పకండి, ఫ్యామిలీ పరంగా ట్రెడిషనల్గా మాట్లాడుతూ అది చెప్పండి, అప్పుడు తప్పు కాదనమాట. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక 15 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు. ఒక ఆంటీతో తన బాధ చెప్పుకున్నాడు. ఆంటీ, నేను హస్తప్రయోగం చేసుకుంటున్నా, నాకు బాగా పెయిన్ వస్తుంది ఆంటీ, ఇవన్నీ అడగచ్చు. లేకుంటే ఆంటీని హస్తప్రయోగం చేసుకుంటే నాకు అక్కడ బ్లడ్ వచ్చింది ఎందుకంటే ఆ ఆంటీ చెప్తుంది. వాడు చెడు ఉద్దేశం లేకుండా నిజాయితీగా మంచిగా సెక్స్ గురించి అడిగితే తప్పే ఉన్నది. అది కూడా సెక్స్ విజ్ఞానమే. అంటే నాకు అక్కడ ఫ్రెండ్లం కట్ అయింది, ఎందుకు అట్లా అయింది అంటే, ఎవరికైనా అట్లా అవుతుంది, కట్ అవుతుంది, ఆడ బ్లడ్ వస్తుందని అంటే. మరి ఫస్ట్ నైట్ అంటే ఏంటిదా ఆంటీ అని 50 ఇయర్స్ అడిగిండు అనుకో, ఆడవాళ్ళు చెప్తారు, ఎవరు లేనప్పుడు ఏం లేదు నాన్న, ఫస్ట్ ఇయర్స్ అంటే మీకు కోరికలు అంగస్తమానం నీకు వస్తుంది కదా, అది యోన్లో పెడతారు అనమాట, నీకు కోరికలు కలుగుతాయి కదా. ఫస్ట్ నైట్ న్యూడ్గా ఉంటారు ఆడవాళ్ళు, మగవాడు సెక్స్ చేస్తారు, దీన్నే ఫస్ట్ నైట్ అంటారు అని మొత్తం ఓపెన్గా చెప్తుంది. అంటే శృంగారంని శృంగారంగా కాకుండా వేరే ఉద్దేశంతో చెప్తున్నారు, అంటే విజ్ఞానపరంగా చెప్తున్నారు, లేదా వేరే ఉద్దేశం. అంటే సెక్స్ అనేది
ఉద్దేశం కాకుండా సెక్స్ని చెప్పుకుంటున్నారు కదా. ఇలా చెప్పుకోండి. ఇలా చెప్తే తప్పు కాదనమాట. కాబట్టి కామం తప్పు కాదు, కామం అనే ఉద్దేశంతో చేస్తేనే తప్పు. దాన్ని వేరే ఉద్దేశంతో వేరేలాగా చెప్పుకోండి. ఇప్పుడు గుళ్ళల్లో ఇప్పుడు కామసూత్ర పుస్తకం ఉంది, ఖజురహో శిల్పాలు ఇవన్నీ తప్పు అవుతున్నాయా? కాబట్టి శృంగార దృష్టితో చూస్తేనే తప్పు. శృంగారం లేకుంటే తప్పు కాదు. ఆడవాళ్ళు కూడా నగ్నంగా ఉండొచ్చు, చూస్తే తప్పు కాదనమాట. కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేయకండి. వేరే విధంగా దానికి రిలేటెడ్గా వేరే ఉద్దేశంతో చేయండి. ఇప్పుడు మహిళ ఉన్నది, ఆ మహిళను బట్టలు మార్చుకుంటా అంటే చూసినాం అనుకో, మనం ఉద్దేశపూర్వకంగా చూస్తే తప్పు. మనం అనుకోకుండా అటుకుండా వెళ్తున్నాం అనుకో, ఆమె తప్పట్టదు, తన పని తను చేసుకుంటుంది, చూసుకొని తప్పేంది అంటది. ఇట్లుంటుంది. అబ్బాయిలో కోరికలు కలుగుతాయి. కలిగితే ఎవరన్నా ఆడవాళ్ళు వద్దంటారా? వద్దన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆమెను చూస్తేనే తప్పు. అందులో హింస ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. కావాలని చేస్తున్నాం అంటే వెకిలిగానో లేకుంటే హేళనగానో అవమానించినట్టు, ఎదుటి వ్యక్తి మీద మనం దండెత్తినట్టు, దాడి చేసినట్టు, లేదా వాళ్ళని ఓడించినట్టు, మనం గెలిచినట్టు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి వెకిలి చేస్తూ ఉంటాయి. ఇవి లేకుండా నేచురల్గా అమ్మాయిని చూసినా, అమ్మాయి అబ్బాయిని చూసినా, అమ్మాయి అబ్బాయి ముందు నగ్నంగా ఉండాల్సి వచ్చినా అవి తప్పు కాదు. ఎవరు తప్పట్టరు, కళ్ళు మూసుకోరు. అంటే సెక్స్ మాట్లాడరాదు కాదు, చూడరాదు కాదు. కాకపోతే చెడు ఉద్దేశంతో వాళ్ళని హేళన చేయడమో, బ్లేమ్ చేయడమో, ఇన్సల్ట్ చేయడమో చేస్తున్నారు. ఇదొక్కటే తప్పుగా చూస్తారు తప్ప మిగతా సెక్స్ అనేది ఎక్కడ తప్పు కాదు. కాబట్టి ఆ విధంగా చేయండి. అలా చేస్తే తప్పు కాదనమాట. ఇలా చెప్పండి. సినిమాలలో శృంగార దృశ్యాలు ఏం చేస్తారంటే కొన్నిసార్లు నేరుగా కాకుండా చీర కట్టుకున్నట్టు, హీరోయిన్ చీర మార్చుకున్నట్టు, చీర కట్టుకున్నట్టు షాపింగ్ పోతూ ఉంటే ఆ విధంగా చూపెడతారు. విన్నావా? అలాగే కొన్ని సినిమాల్లో నాకు దెబ్బలు తగినాయని హీరోయిన్ డ్రెస్ ఇప్పి హీరోకి చూపిస్తూ ఉంటాయి. చూసినా? నిజానికి దాని ఉద్దేశం ఏంటంటే ఆమె శరీరాన్ని ప్రదర్శించే ఉద్దేశమే, కానీ అది వేరే విధంగా చూపిస్తారు. చూసారా? ఇలా అంటే ఇక్కడ తప్పు కాదనమాట. అలాగే ఒక హీరోయిన్ విలన్ వచ్చినప్పుడు డ్రెస్ ఇప్పడము ఇలా ఏదో చేస్తూ ఉంటుంది, చీర ఇప్పడం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా శృంగారం కోసమే చేస్తారు. కానీ ఆ శృంగారం అనేది ముఖ్య ఉద్దేశం కాకుండా వేరే సన్నివేశంలో ఆమె డ్రెస్ ఇప్పడము, చీర ఇప్పడం చూపిస్తారు. కానీ ఆడియన్స్ మాత్రం ఆ అందాన్ని చూడడానికే, ఆ అందాలు చూపించడానికే. కానీ కావాలని చూపిస్తే అది సెక్స్ అవుతుంది, అశ్లీలం అవుతుంది, శృంగారం అవుతుంది. కాబట్టి వేరే విధంగా చూపిస్తారు అనమాట. విలన్ నుంచి బెదిరిస్తా అంటే డ్రెస్ ఇప్పని ఏదో బెదిరిస్తా అంటే దెబ్బకి భయానికి డ్రెస్ ఇప్పుతా ఉంటుంది, చీర ఇప్పుతా ఉంటుంది, బ్లౌజ్ ఇప్పుతా ఉంటుంది. అలా ఆమె తప్పు కాదు కదా, అది శృంగారము కాదు. కాబట్టి ప్రేక్షకులు అది వేరే విధంగా ఆడ చూస్తారు. కానీ ఆ విధంగానే నా డ్రెస్ ఇప్పి కన్విన్స్ చేస్తాను కదా, ప్రేక్షకులు నచ్చుతాను కదా. ఇలా చెప్పండి, వేరే విధంగా చెప్పండి. సెక్స్ను సెక్స్గా చెప్తే, ఉద్దేశపూర్వకంగా చెప్తే అది వెకిలి చేష్టలో తప్పు బూతు అవుతుంది. కానీ వేరే విధంగా చెప్పండి, అది తప్పు కాదు. అంతెందుకు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక 15 ఏళ్ళ అబ్బాయి లేదా 10 years అబ్బాయి నగ్నంగా న్యూడ్గా స్నానం చేస్తున్నాడు బట్టలు లేకుండా. అప్పుడు వానికి అంత తెలివి ఉండదు కదా, గోలిందంగా చేస్తూ ఉంటే ఒక పెళ్ళిగాని అమ్మాయిలు కొందరు వేళ్ళు ఆంటలు వేళ్ళు అనుకో కనిపిస్తే ఏం చేస్తారు, చక్కగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లాడు కావాలని అట్లా బట్టలు లేకుండా లేడాడ, తెలియక స్నానం చేస్తున్నాడు చిన్నపిల్లాడు. అంటే 10 years 15 years 14 ఏళ్ళు బట్టలు లేకుండా చేస్తున్నప్పుడు సీక్రెట్గా ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళకంట కనబడ్డది అనుకో, ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే చక్కగా చూస్తారంట. అన్నీ పురుషాంగం అవన్నీ చూస్తారు, వాళ్ళకు కూడా ఇష్టమే కాబట్టి చూస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ అబ్బాయి చెప్తే అది ఉద్దేశపూర్వకం అవుతుంది. కాబట్టి ఏకపక్షంగా వాళ్ళు చూస్తారు. ఆ అబ్బాయి కూడా ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చూపెట్టలేదు, ఏకపక్షంగా వాడెందుకో స్నానం చేసుకుంటాడు. కాబట్టి వాడిని తప్పు కాదు. ఏకపక్షంగా వీళ్ళు చూస్తారు కాబట్టి వీళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పు కాదు, ఎవరికీ తెలియదు వీళ్ళు చూస్తున్నట్టు. కాబట్టి చూస్తూ వాళ్ళ పురుషాంగం చూడ ఎట్లా మంచిగా ఉంటాయని ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఇక్కడ సెక్స్ తప్పు కాదు కదా. సెక్స్ పరంగా కాకుండా వేరే పరంగా చూస్తే సెక్స్ తప్పు కాదనమాట. ఇలా చెప్పండి. ఇప్పుడు బూతి కాదు మీ కంటెంట్. ఓకే, అడల్ట్ కంటెంట్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు సినిమాలలో నేరం మీద పడకుండా, బయట కూడా అంతే, బయట అయినా సినిమాలలో నేరం మీద పడకుండా ఏం చేస్తారు సార్, ఒక వ్యక్తిని బాగా మందు కొట్టించి విపరీతంగా తాగిపించి ప్రాణం పోయేలా చేస్తారు. చూసినా? ఏదో రకంగా వాడి ప్రాణం పోయి పగ తీర్చుకుంటాడు. కానీ పైకి మాత్రం వాడు నిందితుడు కాకుండా, జనం దృష్టిలో కానీ చట్టం దృష్టిలో కానీ కాకుండా వాని ప్రాణహాని తలబెడతాడు. చూసినావా? అది కూడా నేరమే, కానీ చట్టానికో లేకుంటే ప్రజలకో దొరకడు, ఎవరికి కనిపించాడు కదా. ఇట్లా అన్నట్టు మీరు శృంగారాన్ని కూడా శృంగారంగా చెప్తే తప్పు, డైరెక్ట్. కాబట్టి ఎవరి దృష్టిలో పడకుండా, మీరు ఎక్కడ దోషి కాకుండా చట్టపరంగా కానీ సాక్ష్యాధారాల పరంగా కానీ మీరు ఎవరి దృష్టిలో పడకుండా ఆ శృంగారము, న్యూడు, ఇవన్నీ బూతు అవన్నీ మీరు ఓపెన్గా మాట్లాడితే అప్పుడు మీరు దోషి కారు. కాబట్టి అది అశ్లీలం కాదు, బూతు కాదు, గుర్తుపెట్టుకోండి. అడల్ట్ కంటెంట్ ఎలా చేయాలంటే, ఉదాహరణకు ఒక వ్యక్తిని చంపితే నేరం, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చంపుతారు కదా, కాబట్టి తప్పు కదా. కానీ నువ్వు ఒక విషయం పెట్టినావు, తెలియక విషయం పెట్టినావు అనుకో, తెలియక వస్తువు, ప్రమాదకరమైన వస్తువు పెడితేనో అది వానికి ప్రమాదం కలిగింది, వాడు తెలియక తీసుకున్నాడు, దానికైతే నువ్వు బాధ్యునివి కాదు కదా. ఇలా అనమాట శృంగారం, నువ్వు బాధ్యునివి కాదు.
ఆ విధంగా శృంగారాన్ని మాట్లాడినా వ్యక్తం చేసినా తప్పు కాదనమాట. పూర్వకాలంలో పిల్లలు పుట్టకుంటే మహారాజులు ఏం చేశారంటే వాళ్ళ కుల గురువు చేత భార్యను శృంగారం చేపించి ఆ విధంగా కనేవారు. చూసినావా? ఇలా అన్నట్టు మినహాయింపులు ఉంటాయి. కాబట్టి నువ్వు బాధ్యుని కాకపోతే ఓ హత్యా నేరం కూడా నీ తప్పు కాదు కదా. ఒక విషయం పెట్టిపోయినావు, ఎవడో దాగిండు తెలియక కింద పెడితే చిన్న పిల్లడు దాగిండు, దానికి నువ్వు బాధ్యుని కాదు, నువ్వు చంపలేదు కదా, నీ నేరం కాదు కదా. అట్లాంటి శృంగారం ఇలా చెప్పాలన్నమాట, అప్పుడు తప్పు కాదు. శృంగారం తప్పు కాదు అనడానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పిల్లలు పుట్టిన దంపతులు ఏం చేస్తున్నారు, వేరేటోని స్పెర్మ్ అనేది భార్య దాంట్లో పెట్టి ఆ విధంగా పిల్లలు కంటున్నారు కదా. అలాగే కొందరు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు కానీ అదృష్టం లేనప్పుడు వాళ్ళు కుర్రాళ్ళతోటి ఎవరితోనో పక్కింటి కుర్రాడితోటి రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లలు కంటారు అనమాట. భర్త వాళ్ళ పిల్లలాగానే భర్త పిల్లలాగానే చూపిస్తున్నారు. ఇక్కడ తప్పు అవుతుందా? ఇగో ఇట్లా అన్నమాట. అలాగే ఒక స్త్రీ ఏదో కోరికలు తట్టు ఒక రహస్యంగా భర్త కాకుండా వేరేటోంతో అక్రమ సంబంధం పెట్టుకున్నది, కానీ గర్భం ధరించింది. సో ఆమె కూడా అర్థమైంది వేరేటోంతో పుట్టిందని, అయినా ఉంచుకునేది. మొగుడలో గుర్తుపడతాడు కదా, ఉంచుకున్నాడు. కాబట్టి సెక్స్ అనేది తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇల్లీగల్గా ఏదో ఉంటుంది కదా, ఇల్లీగల్గా తను మోసపోయినప్పుడు, తనను ఒకరు మోసం చేసినప్పుడు ఇక్కడ తప్పు అవుతుంది. అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తే అందులో మోసమో మోసపోవడమో ఉంటుంది. ఈ రెండు కాకపోతే పూర్తిగా సెక్స్ స్వేచ్ఛగా మాట్లాడచ్చు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు సెక్స్గా మాట్లాడితే అది మీరు కావాలని చెడుగా ఎదుటివాళ్ళని మోసం చేయడమో లేదా మీరు మోసపూరితంగా మాట్లాడడమో ఉంటుంది. ఇప్పుడు మనం దారి పంటి పోతున్నాం, నడుస్తుంటూ ముళ్ళు కూర్చుంది. దానికి కారణం ఏంది? మనము ఎవరో ఉద్దేశపూర్వకంగా ఆడబెట్టలేదు, మనం ఉద్దేశపూర్వకంగా తొక్కలేదు. కాబట్టి దానికి ఎవరు బాధ్యులు కాదు కదా. ఒక శృంగారం అలాంటిదంట. ఒక శృంగారం గురించి మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు బాధ్యులు కాదు, మనము బాధ్యులు కాకుండా ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవచ్చు అన్నమాట, తప్పలేదు. అలాగే రోడ్డు మీద పోతుంటే ₹1,00,000 దొరికినాయి అనుకో, అది నేరమా? కాదు. అవతల మనకేమన్నా నమ్మిచ్చిండా, నమ్మి పెట్టలేదు. మనకు కూడా అనుకోకుండా దొరికినాయి కాబట్టి అవి తీసుకోవచ్చు. మన తప్పు కూడా కాదు, ఎవరిని పడిపోతే ఎవరు లేదు కాబట్టి తీసుకున్నాం. ఇక శృంగార విషయాలు మాట్లాడడము, చెప్పడము, లేడీస్తో మాట్లాడడం ఫేస్ టు ఫేస్, ఇది ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్ కాదు కాబట్టి ఇలా చెప్పచ్చు అన్నమాట మీరు శృంగారం గురించి.